స్త్రీ సంఘములో వాక్యం ప్రకటించవచ్చునా? నేటి సంఘాలలో స్త్రీని ఒక శ్రోతగా, అంటే కేవలం వినే వారిగా మాత్రమే కూర్చోబెట్టడాన్ని మనం చూస్తున్నాం అనేక సంఘాలలో. దేవుని గురించి మాకు బాగా తెలుసు అని కాస్తో కోస్తో పేరున్న సంఘాలు కూడా స్త్రీ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆమెను కేవలం విని కూర్చుని ఒక వ్యక్తిగా చిత్రీకరించేశారు. స్త్రీ సంఘంలో వాక్యాన్ని బోధించకూడదు అని బలమైన బోధలు చేస్తున్నారు. వాటిని సంఘాలలో అమలు చేస్తున్నారు. ఈ మాటను బట్టి ఈనాటి బోధకులు ఇలా చెబుతున్నారు అన్నది మనం పరిశీలిస్తే, మీ అందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అన్నాడు. స్త్రీలు సంఘము అనగా దేవుని ఇల్లు మనకు తెలుసు. సార్వత్రిక సంఘము అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు. ఈ స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినది గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. మాట్లాడటానికి నేను ఒప్పుకోను, అనుమతి లేదు, ధర్మశాస్త్రము ఇలాగూ చెప్పుచున్నది అంటున్నాడు. వ్రాయబడిన ఈ మాటను చూసి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న ఈ వచనాన్ని పరిశీలించిన అనేక మంది బోధకులు స్త్రీలు సంఘంలో మాట్లాడడానికి దేవుడే అనుమతి ఇవ్వటం లేదు అని చెబుతున్నారు. వెరీ గుడ్, బాగుంది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మరొకసారి పౌలు గారు పునరుద్ఘాటిస్తున్నాడు. కొరింథీయులతో ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని తిమోతికి మళ్ళీ ఉత్తరం రాస్తూ, తిమోతి, సంఘాలలో లేదా స్త్రీల పట్ల నువ్వు ఎటువంటి జాగ్రత్తను కనబరచాలి అంటే స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము పెత్తనం చెలాయించుటకైనను పర్మిషన్స్ లేవు, గ్రాంట్ చేయట్లేదు సంఘాలలో స్త్రీలకు అన్నాడు. ఆమెకు సెలవియ్యను అన్నాడు. వెరీ గుడ్, బాగుంది. ఏమేం చెప్తున్నాడు ఇక్కడ? దేనికి సెలవు లేదంటున్నాడు? మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను అంటున్నాడు. అంటే స్త్రీ ఉపదేశము చేయటానికి, అంటే వాక్యం బోధించటానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. వెరీ గుడ్. అదే పౌలు తీతుకి ఒక ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెను అన్నాడు. ఇక్కడ ఇదే పౌలు తిమోతికి ఏం చెప్పాడండి? స్త్రీలు ఉపదేశించుటకు సెలవు లేదు అన్నాడు. అదే పౌలు తీతుకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇద్దరు కొట్టుకు చావాల్సినారో తెలుసా? తీతు, తిమోతి. నాకు ఇలా చెప్పాడు, నీకు అలా చెప్పాడు. నీకు ఇలా చెప్పడం ఏంటి, నాకు అలా చెప్పడం ఏమిటి? మాట్లాడవద్దు, మాట్లాడనివ్వకు సంఘంలో ఆడదాన్ని నోరెత్తి అని తిమోతికి వార్నింగ్ ఇచ్చి మంచి ఉపదేశం చేయండి, అలా చేసేయండి మీరు అని చెప్పి స్త్రీలతో చెప్పు అంటున్నాడు. అంటే చదువుతున్న మనం ఏమైపోవాలి ఏమండి? ఈ మాటలు విన్నట్టు తిమోతి కానీ ఇటు తీతు కానీ ఏమైపోవాలి? ఎందుకు స్త్రీ ఉపదేశము చెయ్యకూడదు? స్త్రీని సంఘంలో మాట్లాడవద్దు
అధికారం చేయటానికి ఆశపడవద్దు అనే ఖచ్చితమైన ఆజ్ఞలు దేవుడు భక్తుల చేత జారీ చేయించాడు అంటే, అలా జారీ చేయించడానికి వెనుక తప్పనిసరిగా బలమైన కారణాలు ఏవో ఉండి తీరాలి. ఏమిటవి అని మనం పరిశీలిస్తే, ఎందుకు స్త్రీని మాట్లాడవద్దన్నాడు అంటే, స్త్రీ మాట్లాడిందంటే ప్రతి మాట తన సొంత మాటగా చెబుతుంది. దేవుడు ఏం చెప్పాడు ఆదాముతోటి? ఏం చెప్పాడు? ఈ తోట చెట్లలో ఉన్న అన్ని ఫలాలు తినండి, నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టును మాత్రం, దాని పండును మాత్రం మీరు కనీసం ముట్టడానికి కూడా వీలు లేదు అన్నాడు. అప్పటికి ఇంకా అవ్వ రాలేదండి ఈ లోకంలోనికి. అవ్వను తయారు చేయలేదు దేవుడు. ఆదాము ఒక్కడే ఉన్నాడు. అవ్వ పుట్టిన తరువాత ఆదాము అవ్వకు దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు. పొరపాటును నువ్వు నేను లేనప్పుడు చెట్టు పండుగాని తినేసేవు, తోలు తీసేస్తాడు తండ్రి వచ్చి అని. వెరీ గుడ్, సరే అన్నదండి. ఈలోపు సాతాను రంగప్రవేశము, హవ్వపై దాని ప్రభావము, దాని మాటల తీరును మనం పరిశీలించేటప్పటికీ ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థమయ్యాయి. ఏమంటుందో చూడండి, సాతాను 3వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు దేవుడు స్త్రీని మాట్లాడొద్దు అంటున్నాడు, అసలు ఏం జరిగింది వెనుక కాలంలో అని మనం చూస్తే, 3వ అధ్యాయము అది ఆ స్త్రీతో 3వ అధ్యాయం 1వ వచనం, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. ఏది ఇది నిజమా? ఏంటి, ఇది నిజమేనా? ఒక మాట నా చెవిన పడింది, ఇది నిజమా? ఏమిటది? ఏమిటది? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడనే సంగతి నా చెవిన పడింది. ఏంటి, నేను విన్న ఈ మాట నిజమేనా? దేవుడు అంతటి వాడు అలా చెప్పాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎవరో చెప్పారు కానీ ఒక్కసారి నీ నోటితో నువ్వు చెబితే తప్ప నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇది నిజమేనా అని అడిగేటప్పటికీ అవ్వ ఏమంటుంది చూడండి అక్కడ. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును మాత్రము దేవుడు మీరు చావకుండా బతికుండాలంటే వాటిని తినకూడదు, వాటిని ముట్టుకోకూడదని చెప్పాను. మాతో చెప్పాడు దేవుడు. మాతో చెప్పాడు దేవుడు, మేము తినకూడదు. కరెక్ట్గా మాట్లాడిందండి హవ్వ. దేవుడు ఏం చెప్పాడో అదే మాట్లాడింది 100%. వెరీ గుడ్, ఇది మాట్లాడవలసింది మాట్లాడింది. అసలు వాడిని పడగొట్టాలి. ఎందుకంటే ఈ అసలు వాడు మామూలు వాడు కాదు. వీడు ఎవరు? ఆదాము. ఆదాము ఘటికుడు, గట్టి పిండం. అంత తేలికగా సాతానుకు పడే లక్షణం లేదు. ఎందుకంటే అప్పటికే ఒక ప్రయత్నం జరిగింది ఆదాము మీద. ఒక రాయల విసిరి చూసింది, పడలేదండి ఆదాము. తెలుసు కదా మీకు ఆ వచనం, చూస్తారా? తెలుసు, పోయిన వారం చూశారు. కొత్త వాళ్ళు కూడా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు. మరి ఎవరు మోసపోయారు? స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అంటే ఆదాము మోసపరచబడే పరిస్థితులు వచ్చాయి. ఆదాముని మోసం చెయ్యాలనే పరిస్థితులు వచ్చాయి. పరిస్థితులు కల్పించింది, పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళింది. కానీ ఆదాము ఎక్కడ బెసకలేదు, లొంగలేదండి. ఇంకా లాభం లేదని అమ్మగారిని పట్టుకుంటే పని అయిపోద్దని అమ్మగారి దగ్గరికి వచ్చింది. అమ్మగారితో ఏం చెబుతోంది? ఏమంటాను చూడండి ఇప్పుడు. 3వ అధ్యాయము, ఏంటిది నిజమా? నేను నమ్మలేకపోతున్నానే అవ్వా. దేవుడు అంత మాట అన్నాడా? దేవుడు అంత చూడు, ఆ మాట అనకూడదు, చాలా తప్పిది. ఆ మాట అనకూడదు దేవుడు. ఆయన ఆ మాట అనడానికి తగడు, ఆయన స్థాయికి ఆ మాట తగదు. ఏంటిది? మీరు ఈ పండు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చెదరు అనే మాట ఆయన నోట్లోంచి
రాకూడదు. పిచ్చిదానివే నువ్వు, మీరు చావరు. పైగా మీరు అసలు ఏమవుతారో తెలుసా? అసలు ఈ విషయం దాచిపెట్టేశాడు, అసలు విషయం తొక్కు పెట్టేశాడు. అదేమిటంటే, ఎలయనగా మీరు ఎప్పుడైతే వాటిని తింటారో మీ కళ్ళు తెరిచిపోతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె, అంటే దేవుడి కన్నా గొప్పోళ్ళు దేవతలు అన్నట్టుగా క్రియేట్ చేసాడండి వాడు. ఎర్రవేశాడు బంగారు రాగా. ఏమిటంటే దేవతలు అంటే దేవుడి కన్నా గొప్పవాళ్ళం అయిపోతాం అన్నమాట. అలా అయిపోతామని దేవుడు కుళ్ళి బుద్ధితో ఆ పండు తిననివ్వకుండా మనల్ని తొక్కి పట్టేశాడు. అప్పుడు చూసిందండి ఆ పండు వైపు, అప్పటి వరకు అది ఎలా కనపడిందంటే, ఒక వ్యక్తి గురించి మనం చెడ్డగా చెప్పాం అనుకోండి, వాడు మన కంటికి ఎలా కనపడతాడో చెడ్డవాడిగా కనపడుతుంటాడు. అదే వ్యక్తి గురించి మంచిగా చెప్పాం అనుకోండి, వాడిని చూసిన వెంటనే మనకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అప్పటి వరకు ఆ పండును చూడటానికే భయపడిన అవ్వ ఆ పండు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలని ఆలోచించని అవ్వ ఆ పండును చూసేటప్పటికీ దాని కంటికి ఎలా కనపడుతుందంటేనండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, హెల్దీ ఫ్రూట్, అది మామూలు ఫ్రూట్ కాదు. ఆ ఒక్క ఫ్రూట్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఆహారమునకు మంచిది, కన్నులకు చూడటానికి పైగా ఎలా ఉంది? అందమైనది. మామిడి పండు చూసారు ఎలా ఉంటుందోనండి, చూడటానికి అందంగా ఉంటుంది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు, తెలివైనది. తెలివితేటలు పెరగాలి అంటే వాల్నట్ తిను అంటాడు. లేదా యాపిల్ తినండి, యాపిల్ వల్ల ఇదిగో మీకు ఈ ప్రయోజనం వనగూరుతుంది అంటాడు. అలాగే అంతవరకు దాన్ని చూసేటప్పటికీ అది ప్రాణాలు తీసే ఒక భయంకరమైన పండుగ కనపడింది. కానీ దాని విలువ ఇది అని సాతాను మోసం చేసిన తర్వాత ఆ పండు ఎలా కనపడుతుందంటే, అవ్వకు వివేకమునిచ్చు, రమ్యముగా కనపడుతుందంటండి. రమ్యమైనదై యుండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని అలా తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది. తినేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, 3వ అధ్యాయము 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని వేశాడు. చూడండి పాయింట్ ఇక్కడ ఉందండి అసలు కీలకం. అంటే ఏం జరిగిందనమాట? ఎన్నో మాటలు జరిగాయి, ఎన్నో మాట్లాడింది అవ్వ. చూసారా? అంటే మగవాడి జీవితం కానీ ఇటు స్త్రీ జీవితం కానీ అతలాకుతలం అయిపోవడానికి కారణం స్త్రీ మాటలు, ఆడదాని మాటలు. రెండో సన్నివేశం, రెండో బలమైన కారణం, స్త్రీ మాట్లాడకూడదు అనడానికి మరొక బలమైన కారణం ఏమై ఉంటుంది అని మళ్ళీ మనం బైబిల్లోకి వెళితే శారాయి. అప్పటికి దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఏం చెప్పాడు? నీ గర్భవాసం నుంచి పిల్లలు పుట్టుకొస్తారయ్యా అబ్రహాము, నీ భార్యకు పిల్లలు లేరని నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా, ఎంతమంది పిల్లల్ని ఇస్తానంటే నేను నీకు. నీ గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది అయిపోతారు, నువ్వేం వర్రీ కాకు అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడండి. ఇస్తాను అన్నప్పుడు వెయిట్ చేయాలి కదా. పాపం వెయిట్ చేస్తున్నాడు అబ్రహాము, ఎదురు చూస్తున్నాడు. అయితే ఇంట్లో ఏముంది? చూడండి ఏమంటున్నాడు. ఇంట్లో ఏముంది? ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పైగా ఎవరు చేశారటంటే యెహోవా చేసి ఉన్నాడు. నేరం ఎవరి మీద నెట్టింది? అవ్వ ఎవరి మీదకి నెట్టేసింది నేరం?
సర్పము నన్ను మోసపుచ్చింది. అంటే సర్పాన్ని ఎవరు చేశారు? నువ్వు చేసావు. కాబట్టి సర్పాన్ని చేయటం నీది తప్పు. దాన్ని చేసావు కాబట్టి అది నన్ను మోసపుచ్చింది. ఒకవేళ అదే లేకపోతే నేను మోసపోను. ఇక్కడ పిల్లలు లేరు అనే దానికి తప్పు ఎవరి మీదకి గెంటింది? యెహోవా నన్ను, నేను పిల్లలకు అనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ వేసాడండి, మళ్ళీ ఒక పాయింట్ వేసాడండి దేవుడు. ఏమంటున్నాడు? అది అబ్రాము మళ్ళీ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన మొదటి వ్యక్తి. ఆదాము పెళ్ళాం మాటిని పోయాడు. అదే ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యమైన మరొక వ్యక్తి అబ్రహాము పెళ్ళాం మాట అన్నాడండి. ఏమి రాశాడు చూసారు అక్కడ? స్త్రీలందరూ చూడండి, వీడు అన్ని చెప్పేస్తున్నాడు, మమ్మల్ని పొడి చేస్తున్నాడు, మాటలతో అనుకున్నారు కొంప తీసి. నో, అక్కడ ఏమి రాసిందో చూడండి. అబ్రహాము శారయి మాట వినెను. అక్కడ ఆదాముని ఏం తిట్టాడు? నీవు నీ భార్య మాట విని. ఎంత జరిగి ఉంటుందో ఆలోచించండి. ఇది ఇక్కడ ఈ విషయంలో కూడా ఎంత జరిగి ఉండాలి వెనక. ఒక మాట చెబితే వెళ్ళిపోయాడా? ఎలాంటి వాడు అబ్రహాము? నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. అసలు ఆ తరంలో అబ్రహాము లాంటి వాడు కనబడలేదు దేవుడికి. కనపడితే మరొకటి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. అలాంటి వాడు కనపడలేదండి దేవుడికి. అంత గొప్ప భక్తిపరుడు, నీతిమంతుడు, నియమ నిబద్ధతలు కలిగిన వాడు, నైతిక విలువలు కలిగిన వాడు జస్ట్ భార్య చెప్పిన వెంటనే వెళ్ళిపోయి ఉండి ఉంటాడా? జరిగింది మళ్ళీ వెనుక తతంగం పెద్దదే. అంటే మరొక ప్రధానమైన కారణం ఉంది. ఇక్కడ స్త్రీ మాట్లాడడం వల్ల మళ్ళీ ఒక తప్పిదం జరిగింది. స్త్రీలు అందరూ దయచేసి గమనించాలి. నా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం మీరందరూ కూడా. అందరూ నాకు సహోదరులు, సహోదరీమణులు. స్త్రీలను బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదండి. ఉన్న వాస్తవాలను నేను చెబుతున్నానంటే. మమ్మల్ని తిట్టేస్తున్నాడు అని మీరు దయచేసి ఎవరు బాధపడకండి. ఒకవేళ అలా మిమ్మల్ని నేను ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి. ఓకేనా అండి? మరొక మాట చూడండి, ఎంత దారుణంగా ఉంటుందంటేనండి ఇది. సొదొమ గొమొర్రాలను కొట్టడానికి రంగం సిద్ధం చేశాడండి దేవుడు. ఇక వేసేయాలి, లాభం లేదు, నేను భరించలేకపోతున్నాను అనుకున్నాడు. ఓకేనా? ఫ్రెండ్ అబ్రహాము, క్లోజ్ ఫ్రెండ్కి చెప్పకుండా ఆయన ఏ పని చేయలేడు. ఆయనకున్న అదొక అలవాటు. నా స్నేహితునికి దాచేదనా అని చెప్పి వచ్చి ఫ్రెండ్తో చెప్పాడు. సరే, భస్మీపట్నం చేయటానికి వెళుతూ మధ్యలో అబ్రహాం ఇంటికి వచ్చి భోజనం చేసి వెళుతున్నారండి. అప్పుడు అడిగాడు, ఏదయ్యా నీ భార్య ఏది అబ్రహాము అని అడిగాడండి. చూడండి సన్నివేశం ఎలా ఉందో అక్కడ. 3వ సందర్భం ఇది. స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అనే నిర్ణయాన్ని దేవుడు వెలుబుచ్చటానికి గల కారణాలు ఏమై ఉంటుంది, వెనుక చరిత్ర ఎలా ఉంది అన్నది పరిశీలిస్తున్నాం మనం. 8వ వచనం, 18వ అధ్యాయము 8వ వచనం నుంచి. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను నేను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వస్తాను ఒకసారి. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మాట ఇచ్చాడండి దేవుడు. ఒకప్పుడు త్వరలో కలుగుతుంది అని చెప్పిన దేవుడు ఎక్కడికి తీసుకొచ్చేసాడు విషయాన్ని? నెక్స్ట్ ఇయర్ అన్నాడంతే. అంతే కదండి. మళ్ళీ నేను వచ్చేటప్పటికంటే నెక్స్ట్ ఇయర్కి మీదిటికి అంటే మీది సంవత్సరం అంటే రాబోయే సంవత్సరానికి పిల్లాడు పుట్టేస్తాడు అన్నాడు. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వెంటనే అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ? అప్పుడు శారా అనుకుంటుంది, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా? మా ఆయన
ముసలుడు కదా, ముసలుడు వల్ల ఏమవుతుంది? అబ్రహాము వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నట్టండి. అవతల మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు. అవతల మాట్లాడుతున్నది దేవుడు, యువతల నిలిచున్నది ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ, ఒక స్త్రీ. ఎవరిని శంకిస్తుంది? దేవుని శక్తిని శంకిస్తుంది. కోపం వచ్చేసిందండి దేవుడికి. అంతటా యెహోవా అబ్రహాము, చూసావు అది ఎలా నవ్వుతుందో నీ పెళ్ళాము? చూడది ఎలా నవ్వుతుంది. ఎవరితో చెప్తున్నాడండి? యజమానితో చెబుతున్నాడు. నువ్వేం చెప్పాలని ఎవరితో చెప్పాలి? ముందు ఇంటి యజమానికి చెప్పాలి భార్య గురించి. చూసావు అది ఎలా నవ్వుతుందో? నీ భార్య ఏమంటున్నాడండి? యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా. ఎందుకు నవ్వుతుంది అది? యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమునకు నిర్ణయ కాలం. సరిగ్గా చదవండి. ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కొడుకు పుడతాడు. ఇది నిశ్చయం, కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ముసలాడివి కావచ్చు, నీ భార్యకు స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉండవచ్చు, అయినా సరే పిల్లలు పుట్టి తీరుతారు, నేను చెబుతున్నాను అనేటప్పటికీ సీరియస్ అయిపోయాడు కదండి దేవుడు. శారా భయపడి నేను నవ్వలేదన్నానండి. నవ్విందా లేదా? నవ్వింది. ఏమంటుందండి? పచ్చి అబద్ధం. నోరు విప్పారంటేనండి కొందరు ఆడోళ్ళు మొత్తం అబద్ధాలేనండి. పైగా ఎవరితోటి అబద్ధాలు? దేవుడితోటి. పోనీ మొగుడితో, భర్తతో అబద్ధం వాడిందంటే పోనీ ఓకే, పోనీ పర్వాలేదు. నేను నవ్వలేదంటే మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? ఏయ్ నువ్వు నవ్వావు. ఎంత వాదోపవాదం చూసారా? ఎవరితోటి? అమ్మా బాబోయ్. ఇలాంటి మనస్తత్వం కలిగిన, తొందరపాటుతనం కలిగిన, దుడుకు స్వభావం కలిగిన స్త్రీ ఒక మగోడి జీవిత విషయంలోనే ఇలా చేసిందంటే, సంఘంలో ఎంతో మంది ఉన్న చోట ఆ స్త్రీ మాట్లాడటం మొదలు పెడితే సంఘం సర్వనాశనం అయిపోతుంది. సంఘం భ్రష్టు పట్టిపోతుంది ఆడదాని మాటల వల్ల. వినాలి శ్రద్ధగా. అందుకేనండి దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలి. అవ్వ గాని శారా గాని ఏమండి దేవుని మాటలు మాట్లాడలేదు, సొంత మాటలు మాట్లాడారు. అందుకే ఘోరమైన నష్టం వాటిల్లిందండి ఈ సమాజానికి. అలాంటి నష్టాలు, అలాంటి ఘోరమైన పరిస్థితులు తిరిగి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే సార్వత్రిక సంఘము, దేవుని ఇల్లు, సాక్షాత్తు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, దేవుని పిల్లలు ఉన్న చోట స్త్రీ మాట్లాడడానికి నేను ఒప్పుకోను అన్నాడండి. ఒప్పుకోను అన్నాడు దేవుడు. ఇది దాని వెనక ఉన్న కారణాలు, బలీయమైన కారణాలు. వెరీ గుడ్. ఒప్పుకోను అన్నాడు. బాగుంది. పౌలు గారి ద్వారా ఆజ్ఞలు జారీ చేయించాడు, స్త్రీ సంఘంలో మాట్లాడడానికి వీల్లేదు అని. వెరీ గుడ్. మరి అదే పౌలు గారు స్త్రీలు మంచి ఉపదేశము చెయ్యాలి అని తీతుకు ఎందుకు చెప్పారు? ఇది ప్రశ్న. ఆడవాళ్ళు మీరు గుర్తుంచుకోండి, ఇలాంటి లా పాయింట్లన్నీ మీరు వెయ్యాలి. ఎక్కడ? స్త్రీ సంఘంలో మాట్లాడవద్దన్న చోట అడగాల, ఇక్కడ కాదు. నేను మాట్లాడిస్తున్నాను లేదా? లేడీస్ రండి మాట్లాడంటున్నాను. ఎందుకంటున్నాను? ఉన్నవి దాని వెనక కూడా కారణాలు ఉన్నాయి. అంటే స్త్రీ మాట్లాడకూడని పరిస్థితులు ఉన్నాయి. ఈ కాలం ఉంది, స్త్రీ మాట్లాడవలసిన కాలం ఉంది. ఉపదేశించకూడదని చెప్పిన వాడి ఉపదేశించు అన్నాడు అంటే ఉపదేశించకూడదు, ఉపదేశించవచ్చు అన్న మధ్యకాలంలో ఏదో జరగాలి అంటున్నాడు.
ఒకవేళ స్త్రీ ఉపదేశించకూడదు అని మనం అనుకున్నాం అనుకోండి, కాసేపు ఓకే చెప్పొద్దు అన్నాడు, వెరీ గుడ్, బాగుంది. అసలు దేవుడు మనుషులను ఎందు నిమిత్తము పుట్టించాడు? నరులను ఎందు నిమిత్తం పుట్టించాడు? దేవునికి మహిమ తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్త్రీ పురుషులను పుట్టించాడు. వెరీ గుడ్. అందులో కేవలం పురుషులు మాత్రమే దేవునికి మహిమ తీసుకురావాలి అన్నాడా? కాదు, అందరూ మహిమ తీసుకురావాలి అన్నాడు. వెరీ గుడ్. అంటే స్త్రీలు కూడా దేవుని మహిమపరచాలి, దేవుని సంతోషపరచాలి. వెరీ గుడ్. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మళ్ళీ మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాం అనుకోండి. అంటే వీళ్ళు చెబుతున్నట్టుగా స్త్రీ మాట్లాడకూడదు అని కనుక మనం తీసుకుంటే మిగిలిన చాలా విషయాలను మనం లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి వాటి పరిస్థితి ఏంటి? అది కూడా లెక్క తేల్చాలి. అవునా కదా? మాట్లాడొద్దని ఇక్కడ చెప్పేశాడు, పౌలు గారి ద్వారా ఆజ్ఞాపించేశాడు. అయితే కొన్ని మాటలు కొంచెం ఆలోచింపచేస్తున్నాయి. అవేమిటి అని మనం ఆలోచిస్తే లూకా సువార్తలోనికి మనం ఒకసారి వెళదాం. మళ్ళీ లూకా సువార్త 15వ అధ్యాయం కదా. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. మీతో చెప్పుచున్నాను. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు దూతల ఎదుట సంతోషంగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ఒక పాపి మారు మనస్సు పొందితే. వెరీ గుడ్. ఇప్పుడు పాపి మారు మనస్సు పొందాలి అంటే ఇలా పాపులు మారు మనస్సు పొందుతున్న సన్నివేశాలు, సందర్భాలు ఎక్కడైనా మనకు కనిపిస్తాయా అని బైబిల్లో చూస్తే మళ్ళీ ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం దగ్గరకు వెళ్ళండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు ఏం చేస్తున్నాడంటేనండి, వాక్యం ప్రకటించాడండి. వాక్యం ప్రకటించాడు. పేతురు గారు వాక్యం ప్రకటించేటప్పటికీ విన్న వాళ్ళలో ఆలోచన వచ్చింది. ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆలోచించి ఒక ప్రశ్న అడుగుతున్నారు పేతురు గారిని. ఏమంటున్నారంటే 37వ వచనం. వారు ఈ మాటలు విని, ఎవరి మాటలు విని? పేతురు మాట్లాడిన మాటలు విని. వారు ఈ ఆడవాళ్ళందరూ శ్రద్ధగా వినండి. ఇది చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. చెబుతున్న ఈ పాఠము మీ గురించే. అర్థమైందా? ఆవలించకండి, లైట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టకండి. ఓకేనా? నన్ను చూడండి. స్క్రీన్ మీద రెఫరెన్స్ కనిపిస్తుంది, చూడండి. మీకు చాలా అన్యాయం జరుగుతుందండి సంఘాలలో, మీకు తెలియట్లేదండి. మిమ్మల్ని వాడేసుకుంటున్నారు సంఘస్థులు. బలాలు శుభ్రం చేయించుకుంటున్నారు, కుర్చీలు శుభ్రం చేయించుకుంటున్నారు, గొంతు చిరిగిపోయేలాగా వాక్యం చదివించుకుంటున్నారు. సరైన టైం వచ్చేటప్పటికి తొక్కేశారంతే. మీకు జరుగుతున్న అన్యాయం గురించి నేను చెబుతున్నాను, మీరు పట్టించుకోకపోతే ఎలా చెప్పండి. పేతురు గారు మాట్లాడిన మాట విని, అంటే ఆయన ఏం చెప్పాడు అక్కడ? వాక్యం చెప్పాడు. వారి మాటలు విని హృదయములో నొచ్చుకుని పొడవబడిన వారే, సహోదరులారా మా వల్ల తప్పు జరిగింది, చంపేశాం మేము, కరెక్టే, తప్పు చేశాం మేము. ఇప్పుడు చచ్చిపోయిన వాడా తిరిగి రాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మేమేం చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసునామాన బాప్తిస్మం పొందండి. అంటే ఒక పాపి మారు మనస్సు పొందే సన్నివేశము చెబుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మనకు తెలుసు. ఏం జరిగిందటండి? 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. గమనించాలి చాలా జాగ్రత్తగా. ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక పాపి మారు మనస్సు పొందాలి అంటే అతనికి వాక్యము అందాలి అనే సంగతి మనకు అర్థమైంది. వెరీ గుడ్. అదే విషయాన్ని
యేసుక్రీస్తు గారు వెళ్ళిపోతూ ఏం చెప్పారన్నది కూడా మనకు తెలుసు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే పదాన్ని యేసుక్రీస్తు గారు ప్రయోగించారు. వెరీ గుడ్. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సువార్త ప్రకటన పనిలో సమానమైన బాధ్యతను కలిగి ఉన్నారు. అవునా కదా? మరి స్త్రీలు కూడా ఆత్మను రక్షించాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళు కూడా సువార్తను ప్రకటించాలి. మరి ప్రకటించొద్దని పౌలు గారు ఎలా చెబుతున్నారు? అవునా కదా? మరి మీకు ఎప్పుడైనా వచ్చింది అనుమానం? ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? రాలేదా? ఇప్పుడు చూద్దాం మనం. మరి ఒకవేళ సువార్త ప్రకటన స్త్రీ చేయవలసి వస్తే ఎప్పుడు చెయ్యాలి? ఇంకా ఎప్పటికీ సువార్త ప్రకటించకుండా అలా ఉండిపోవటమేనా ఆ వచనాన్ని చూసుకుంటూ? ఏమంటున్నాడు? స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్ర కాలములో, పాత నిబంధన కాలంలో స్త్రీలు నోరు విప్పి మాట్లాడకూడదు సంఘములలో, దేవుని ఇంటిలో. వారు స్త్రీలు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడలా, మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎందుకు నేర్చుకోవాలి? ఇది ప్రశ్న. ఎందుకు నేర్చుకోవాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఎప్పటి వరకు? 11వ వచనం, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఏమి నేర్చుకోవాలి? దేని నేర్చుకోమంటున్నాడు? ఏమండి? దేని నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడం దేనికి? నేర్చుకోవాల్సింది దేనికి? అంతే కదా. దేనికి నేర్చుకోవటం? ప్రకటించటం కొరకు. నువ్వు వాక్యం నేర్చుకోకుండా స్టేజ్ ఎక్కావనుకో, ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అలాగే తగలబడింది చాలా ఎప్పటికే. స్త్రీ వాక్యం నేర్చుకోకుండా మాట్లాడటం వల్ల జరిగే అనర్థాలు అన్నీ ఇన్ని కాదండి. అందుకే ఏమి చేయాలంటే, మొట్టమొదట స్త్రీ మౌనముగా ఉండాలి, సైలెన్స్గా ఉండి ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తరువాత అప్పటి వరకు మౌనంగా ఉన్న స్త్రీ వాక్యం ప్రకటించే సమయం వచ్చేటప్పటికి మౌనాన్ని వీడి నోరు విప్పాలి, వాక్యం చెప్పాలి అంటున్నాడు. వాక్యం చెప్పాలి. స్త్రీ వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించే హక్కు స్త్రీకి ఉంది, అధికారం ఉంది. ఎప్పుడో తెలుసా? కేవలం వాక్యం నేర్చుకున్న సమయంలో, నేర్చుకున్న నాడు మాత్రమే. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఏం చెబుతామంటే, మీరు క్రమంగా వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంటాను నేను. మీరు క్రమంగా రండి, నేర్చుకోండి. నేర్చుకున్న తరువాత ప్రకటించాలి. ఎవరైనా సరే నేర్చుకోకముందు మాట్లాడకూడదు. ఎందుకంటే స్త్రీకి తొందరపాటుతనం ఎక్కువ, నిలకడలేని మనస్తత్వము, భర్తకే తప్పుడు సలహాలు ఇవ్వగలిగే బలహీన ఘటం అండి స్త్రీ. బలమైనది కాదు, స్థిరమైనది కాదు.
తన జీవితం, తన కుటుంబ విషయాల్లోనే స్త్రీ బలహీనమైనది అయితే సంఘము అనగా దేవుని ఇంటిలో స్త్రీ పాత్ర ఎంత ఉంటుంది మరి ఈ లెక్కనే. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని ఇంట్లో. కాబట్టే దేవుని సంఘమైన దేవుని ఇంటిలో స్త్రీ నేర్చుకోకముందు మాట్లాడడానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. నేర్చుకున్న తర్వాత ఉపదేశించు. కాబట్టి స్త్రీలు వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఎప్పుడంటే పూర్తిగా నేర్చుకున్న తరువాత మాత్రమే ప్రకటించాలి. సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలిసింది. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు గారు మాట్లాడతారు. మాట్లాడిన వెంటనే ఆయన మాటలకు ముగ్ధురాలైన ఆమె తన జీవితం ఎలాంటిదో చెప్పిన యేసుక్రీస్తును చూసి ఆశ్చర్యపడి, ఈయన మామూలు వాడు కాడు, ఈయన సాక్షాత్తు ప్రవక్తయే లేదా లోకానికి రాబోయే మెస్సియ ఈయనే అని ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చిందండి. అప్పుడు ఆమె గబగబా ఊరిలోనికి వెళ్ళి 39 వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరియలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి క్రీస్తుని. అంటే ఈవిడ ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పింది? నేను చేసిన తప్పులన్నీ వరుసగా చెప్పేశాడు. మన ఊరివాడు కాకపోయినప్పటికీ, అంటే వచ్చిన ఈయన మామూలు వాడు కాదు. ఒక్కసారి మీరు ఆయన మాటలు వినండి, దయచేసి వినండి. నేను చేసిన తప్పులను చెప్పేశాడు అని అందరికీ చెప్పిందండి. అవునా? అంటే వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఒక చెడ్డదాన్ని అనే సంగతి ఆమె చూసుకోలేదు. ఇంకా నేను చేసిన దాన్ని చెప్పేశాడు. ఒక్కసారి మీరు ఆయన మాటలు వినండి. ఆయన మహానుభావుల్లా కనపడుతున్నాడు నా కంటికి. ఆయన చిన్నవాడు కాదు అనేటప్పటికీ ఆ స్త్రీ మాట విని అందరూ యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నారు. అంటే క్రీస్తుని గురించి ప్రకటించింది ఒక స్త్రీ అండి. ప్రకటించకూడదా? ప్రకటించవచ్చు. దేవుని మాటలు స్త్రీ పలుకవచ్చు. దేవుని మాటలు చెప్పే విషయంలో మౌనం అవసరం లేదు. సొంత మాటలు చెప్పే విషయంలో మాత్రం మౌనం అవసరం. సంఘ నిర్వహణలో స్త్రీ జోక్యం అనవసరం. కానీ వాక్య ప్రకటనలో స్త్రీ మాటలు అవసరం అంటున్నాడండి. ఇంకా మరొక స్త్రీని మనం చూద్దామా? మరొక స్త్రీలు మనకు ఎవరైనా కనపడుతున్నారా? 18వ అధ్యాయము 18వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 20వ వచనం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం చూడండి. అక్కడ ఏం జరిగిందంటేనండి, 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపల్లో అన్న ఒక యూదుడు ఏఫెసుకు వచ్చాడటండి. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అతడు ఒక పండితుడండి. లేఖనాలలో అంటే ధర్మశాస్త్రం అతడు ఒక పండితుడు అయి ఉండను. అతడు ప్రభువు మార్గము విషయము ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడడం ఆరంభించాను. అతడు ఒక పండితుడు, ధర్మశాస్త్రం బాగా తెలుసు. అయితే యోహానిచ్చిన బాప్తిస్మం వరకు అతడుకు విషయాలన్నీ తెలుసండి. ఆ బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ క్రీస్తు గురించి తెలియదు. కొంతమంది వచ్చి అతనికి క్రీస్తు గురించి చెప్పారు. ఎప్పుడైతే క్రీస్తుని గురించిన మాటలు విన్నాడో అతడు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఓకేనా? 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని. ఈ సంగతి ప్రిస్కిల్లా అకుల అనే దంపతులకు వినపడింది. ప్రిస్కిల్లా ఒక లేడీ. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. ఎవరు చెప్పారండి? పూర్తిగా అంటే వివరంగా. అతనికి కొంతే తెలుసు, మిగిలినంతా ఎవరు చెప్పారు? భార్యాభర్తలిద్దరు. అంటే అందులో స్త్రీ ఉందా లేదా? అంటే స్త్రీ వాక్యం ప్రకటించవచ్చా ప్రకటించకూడదా? ఆమెకు పూర్తిగా తెలుసు కాబట్టి ఆమె ప్రకటించిందండి. ఏం తప్పు కాదు. పూర్తిగా తెలిసిన తర్వాత ప్రకటించాలి. మిడిమిడి జ్ఞానంతో స్త్రీ మైక్ పట్టుకుని సంఘంలో మాట్లాడకూడదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
3వ నుంచి 3వ అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పని, వాక్యాన్ని ప్రకటించడం అనే పనిలో ఈ స్త్రీలు ఎవరటండి? కొంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి స్త్రీల పేర్లు. అంటే మీ పేరు, స్త్రీలారా మీ పేర్లు, లేదా పురుషులుగా మా పేర్లు కూడా జీవగ్రంథంలోనికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ సువార్త పనిలో ప్రయాసపడాలి. అందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు అంటారు. మరి స్త్రీలు ఎందుకు వాక్యం ప్రకటించకూడదు? ఎందుకు ప్రకటించకూడదు? ప్రకటించవచ్చండి. వాక్యాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత స్త్రీలు ప్రకటించవచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాము.